వెల్కమ్ టు నేటి వార్త. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు మహాత్మా గాంధీ వర్ధంతి. మహాత్మునికి పుష్పాంజలి ఘటించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మానవానికి సత్యాగ్రహం, అహింస మార్గాల్లో నేర్పిన గాంధీ ఆదర్శాలు అన్న నేతలు. మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్. ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజాప్రభుత్వం నినాదంతో వాట్సాప్ గవర్నెన్స్. ధ్రువపత్రాల కోసం ఎవరు ఇబ్బంది పడకూడదనే వాట్సాప్ గవర్నెన్స్ అని వ్యాఖ్య. ప్యాకేజీ ప్రకటించిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన కుమారస్వామికి ఘన స్వాగతం. ప్యాకేజీతో ప్లాంట్ సమర్థ నిర్వహణ అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు, పునరుద్ధరణకే ప్రాధాన్యమన్న కేంద్ర మంత్రి. హైదరాబాద్ ను పట్టించుకొని ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అన్న కేటీఆర్. హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తే గెంటేస్తారా అని నిలదీత. కాంగ్రెస్ మోసాన్ని అడ్డుకున్నందుకు కార్పొరేటర్ల గొంతు నొక్కుతారా అని ఆగ్రహం. అరెస్టులతో అనగదొక్కాలని చూస్తే గుణపాఠం తప్పదని హెచ్చరిక. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లో ఉన్న బాపు ఘాట్ వద్ద మహాత్మా గాంధీ సమాధికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర పోరాటంలో చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. మానవాళికి సత్యాగ్రహం, అహింస మార్గాలను నేర్పిన గాంధీ ఆదర్శాలు నేటికి ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గాంధీ సిద్ధాంతాలు సమాజంలో శాంతి, సామరస్యానికి మార్గనిర్దేశకంగా నిలుస్తున్నాయని, ఆయన చూపిన మార్గంలో నడవడం ద్వారా సమాజంలో సౌభ్రాతృత్వం, సమానత్వం సాధ్యమవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మహాత్మా గాంధీకి రాష్ట్ర నాయకులు, అధికారులు ఘనంగా నివాళులు అర్పించారు. गुरु पाणी पिता माता धरत महत ఆత్మ విషయమై దీనుల మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్ఘాట్ లో గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా గాంధీ జీవితం, ఆయన ఆదర్శాలు సత్యం, సామరస్యం, సమానత్వంపై ఆధారపడినవి. ఇవి ఎల్లప్పుడూ దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ఇతర కేంద్ర మంత్రులు కూడా రాజ్ఘాట్ లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. కేంద్ర ఉక్కు మంత్రి హెచ్డి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మలు విశాఖపట్నం విమానాశ్రయంలో బీజేపీ నేతల నుండి ఘన స్వాగతం పొందారు. అనంతరం వారు విశాఖ స్టీల్ ప్లాంట్ కు బయలుదేరి గాజువాక సెంటర్, కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్,
టౌన్షిప్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు తల్లి విగ్రహం వరకు అడుగడుగున బీజేపీ శ్రేణులు మంత్రివర్యులకు స్వాగతం పలికారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11,440 కోట్ల మంజూరు చేసిన అనంతరం కేంద్ర మంత్రులు ప్లాంట్ ను సందర్శించడం గమనార్హం. ఈ సందర్శనలో కేంద్ర మంత్రులు ప్లాంట్ లోని వివిధ విభాగాలను పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్లాంట్ అభివృద్ధి, ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు. అయితే ఈ పర్యటనలో కేంద్ర మంత్రుల కాన్వాయ్కు ఒక చిన్న ప్రమాదం జరిగింది. 3 కార్లు దెబ్బతిన్నాయి, కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. Particularly our Bharat Garu. Several times he approached me. He briefed me about the RINL situation. After assuming the charge in Delhi, in our ministry, we had several review meetings about the performance of our ministry. Whatever Vermaji expressed before you, that our Prime Minister vision of Vikasit Bharat, he has given a deadline to our steel ministry that by 2030 we should reach 300 million ton production of steel. Now we are in the second place in the world. China is the first country. After China, we are in the second place. Several challenges are there. The rate fluctuation also, every day we are seeing even China dumping excess production what they have producing to India also. Several issues are with us. When I review about the RINL history is మనమిత్ర ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రజలు దూపత్రాలు, ఇతర సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా పౌర సేవలను వేగవంతంగా అందజేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్ కు కూటమి ప్రభుత్వం నాంది పలికింది. దేశంలో తొలిసారిగా మనమిత్ర పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. దీనికోసం అధికారిక వాట్సాప్ నెంబర్ 9553300009 ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ యువగలం పేరుతో 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈ ఆలోచన యువగలం పాదయాత్ర నుంచి మొదలైంది. నా ప్రసంగాలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక బటన్ నొక్కితే సినిమా చూస్తున్నా, భోజనం వస్తుంది, క్యాబ్ వస్తుంది. ఒక బటన్ నొక్కితే ప్రభుత్వం ఎందుకు ప్రజల వద్దకు రాదనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఆ ఛాలెంజ్ లో నేను స్వీకరిస్తున్నానని ఆనాడు చెప్పా. అందుకే మనమిత్ర ప్రజల చేతిలోని ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం నినాదంతో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించడం జరుగుతోందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. Saying that this is what we call the Manamitra. It's a WhatsApp governance initiative that's going to be launched by the government of Andhra Pradesh and Meta. It's here to deliver a seamless, efficient, citizen-centric public service delivery. To this initiative, we believe that Andhra Pradesh is again at the forefront of e-governance initiatives. In the past, the entire nation used to look at Andhra Pradesh and what are we doing so they can adopt. I believe this is the first step in that direction. And from RTG, from IT department, you will be seeing more and more such initiatives coming. Our entire objective is to keep the citizen as center of our universe and look at what are all the touch points of the citizen, how do we resolve their problems, how do we ensure that on a day-to-day issues, both the government and the political system is not relevant. So to get basic documents, why should they come to a government office or why should they meet an MLA is a question, is a challenge that I have taken up. మీ అందరు తెలిసిందే యువగలం పాదయాత్ర చేశాను. 3132 కిలోమీటర్లు నేను నడిచాను. ఈ ఆలోచన నాకు యువగలం పాదయాత్ర నుంచి మొదలైంది. మీరు ఒక్కసారి కానీ మా స్పీచ్లు కూడా మీరు చూస్తుంటే, నా స్పీచ్ చూస్తుంటే నేను పదే చెప్పేవాడిని. ఒక బటన్ నొక్కితే భోజనం వస్తుంది, ఒక బటన్ నొక్కితే సినిమా చూస్తున్నాం, ఒక బటన్ నొక్కితే
ట్యాక్సీ వస్తుంది, కానీ ఒక బటన్ నొక్కితే ఎందుకు ప్రభుత్వం మీ దగ్గరికి రావట్లేదు, ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని ఆనాడు చెప్పా. అందుకే ఈరోజు మన మిత్ర ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజాప్రభుత్వం, ఈ నినాదంతో ఈరోజు ఇది మేము ప్రారంభించడం జరుగుతుంది. యువగలం పాదయాత్రలో అడుగడుగున ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునే నాకు అవకాశం కలిగింది. పొద్దున నేను బస్ దిగి పాదయాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి బస్ ఎక్కే వరకు ప్రజలతో ఉన్న, కార్యకర్తలతో ఉన్న, నాయకులతో ఉన్న, ఊరు నుంచి ఊరు నేను నడిచేటప్పుడు కూడా అక్కడ ప్రజలతో మాట్లాడేవాడిని, లేదంటే కార్యకర్తలతో మాట్లాడేవాడిని, నాయకులతో మాట్లాడేవాడిని, వాళ్ళ సమస్యలు నేను తెలుసుకునేవాడిని. అది జరిగినప్పుడు నేను రైతుల్ని కలిసా, మహిళల్ని, విద్యార్థుల్ని, కుల వృత్తుల వాళ్ళని కూడా కలుస్తాం జరిగింది. వాళ్ళందరినీ కలిసినప్పుడు వాళ్ళు ఒకటే అడిగారు, పద్దాక మమ్మల్ని మా కాస్ట్ సర్టిఫికేట్ ఉందంటే ప్రతి ఇన్ని నెలలకు ఒకసారి మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది మళ్ళీ మేము అధికారుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, పవర్ బిల్ చెల్లించాలంటే ఎందుకు సీమ్లెస్గా మేము చెల్లించలేకపోతున్నాం, లేదంటే ఆర్టీసీ టికెట్ తీసుకోవాలన్నా మేము బస్ ఎక్కిన తర్వాత ఎందుకు తీసుకోవాలి, ముందర మేము ప్లాన్ చేసి ఎందుకు తీసుకోకూడదని పదే పదే నన్ను అడగటం జరిగింది. ఇంతేకాకుండా మీరు చూస్తే గత 5 సంవత్సరాల పరిపాలనలో నేను అనేక సందర్భాల్లో సర్టిఫికెట్ రానికుండా చేసిన పరిస్థితులు చూసాం. అంటే అది చూసిన అది ఎందుకు అట్లా ఉండాలి. మీరు చూస్తే దుగ్గిరాల నియోజకవర్గంలో ఒక ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే, దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే సర్టిఫికెట్ ఆనాడు ఇవ్వలేదు. జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్టుపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. పాలక మండలి సమావేశంలో హైదరాబాద్ నగరాన్ని పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించినందుకు కార్పొరేటర్లను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని 1 కోటి మంది నగర ప్రజల తరపున ప్రశ్నిస్తే బయటకు గంటేస్తారా అని నిలదీశారు. గత సంవత్సరం కేటాయించిన బడ్జెట్ నిధులను కనీసం ఖర్చు చేయకుండా మరోసారి అవే కాగితాలపై అంకెలు మార్చి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ మోసాన్ని అడ్డుకున్నందుకు తమ కార్పొరేటర్ల గొంతులు నొక్కుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస ప్రజా సౌకర్యాలను కూడా సరిగ్గా నిర్వహించలేని జీహెచ్ఎంసీ అసమర్థ తీరును ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ సామర్థ్యాన్ని పెంచేందుకు హిమాచల్ ప్రదేశ్లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై ఆసక్తి చూపుతోంది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ విధానంలో ఆ ప్రాజెక్టుల కోసం ప్రతిపాదనలు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిని సంప్రదించి అవగాహన ఒప్పందంపై చర్చించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణకు అదనపు విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని, రాష్ట్రంలో విద్యుత్ అవసరాలను తీర్చడంలో ఇది సహాయపడుతుందని భావిస్తున్నారని అన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు సహజ వనరులను ఉపయోగించి పర్యావరణ రహితంగా విద్యుత్ ఉత్పత్తి చేయడంలో ప్రముఖంగా ఉన్నాయి. ఈ భాగస్వామ్యం ద్వారా 2 రాష్ట్రాల మధ్య సహకారం పెరగడంతో పాటు తెలంగాణలో పునరుత్పాదక శక్తి వినియోగం మరింతగా పెరగనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం విసాపురం గ్రామ శివారులో మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు సోడి పొజ్జు అలియాస్ లలిత్ను ఎటపాక పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అమిత్ బర్ధార్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సోడి పొజ్జు పలువురు ఏరాలలో నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు. అతని అరెస్టుతో మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి దెబ్బ తగిలిందని ఎస్పీ పేర్కొన్నారు. అటాక్ చేయడం, బ్లాస్ట్ ఎక్కువగా అగ్రెసివ్ గా ఆఫెన్స్ చేసేవాళ్ళు పోలీస్ పార్టీ పైన అటాక్ చేయడం, బ్లాస్టింగ్ చేయడం. సోడే పుర్జా మనకి మీ సమక్షంలో ఈరోజు అతన్ని ప్రజెంట్ చేస్తున్నాం. స్పెషల్గా కిస్టారాం ఏరియా కమిటీ అండ్ మన ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ బార్డర్ ఏరియాలో గతివిధిని మన కంట్రోల్ చేయాల్సిన దీనికోసం మన ఏరియాలో కొండ ఏరియా కమిటీతో సహా అవతల మిగతా ఏరియా కమిటీలో వర్క్ చేసే వాళ్ళ మావోయిస్ట్ పైన మనకు కూడా నిఘా పెట్టడం జరుగుతున్నాయి. స్పెషల్గా ఆపరేషన్ కగార్ ఎప్పటి నుండి మన స్టార్ట్ అయినా అప్పటి నుండి ఈ మావోయిస్ట్ థింకింగ్ వాళ్ళు చాలామంది ఆల్రెడీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో ఎన్కౌంటర్స్లో చనిపోయారు. ఇంకా ఆల్మోస్ట్ దీంతో ఎక్కువ నంబర్స్లో సరెండర్ చేయడం జరిగినాయి అండ్ అరెస్ట్ కూడా జరుగుతూనే ఉంటున్నాయి. ఎస్పెషలీ లాస్ట్ వీక్ కూడా
మీడియా బంధువుల సమక్షంలో ఒక ఏరియా కమిటీ మెంబర్ ఏసీఎం కార్డర్ని ప్రజెంట్ చేయడం జరిగిన. ఇప్పుడు మళ్ళా ఈ కిష్టరామ్ ఏరియా కమిటీలో వర్క్ చేసే వాళ్ళు సోడే పూజ అలియాస్ లలితాని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం. సో ఆపరేషన్ కగార్కి సక్సెస్ క్లియర్గా మనకు విజిబుల్గా ఉన్నాయి. మీడియా బంధువులతో రిక్వెస్ట్ ఉన్నాయి, మీ దృష్టిలో కూడా ఎవరైనా యాంటీ ట్రైబల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు ఉంటున్నాయి, ఖచ్చితంగా పోలీస్ని ఇన్ఫార్మ్ చేసి ప్రజలకు సాయం కోసం మీరు ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేయొచ్చు. ఇదే చింతూరు ప్రాంతం మాత్రమే కాదు, ఎక్కడైనా ఏజెన్సీ ప్రాంతంలో ఏఓబి బార్డర్ ఏరియాలో కూడా మీకు ఏమైనా సమాచారం వస్తే ఈ మావోయిస్ట్ పార్టీతో వర్క్ చేసే వాళ్ళు ఇంత రోజు నుండి ఈ ట్రైబల్స్కి విపరీతంగా వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళని మొత్తంగా బ్రెయిన్ వాష్ చేసి ఇప్పుడు మనకి చూస్తే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో కానీ ఆర్ జైల్లో యాక్చువల్గా శ్రీ సత్యసాయి జిల్లా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితా వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆమె మాట్లాడుతూ మేం ప్రజలకు జవాబుదారీ, వైసీపీ పార్టీకి కాదు. రాష్ట్రంలో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అయితే 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు మాత్రమే అభివృద్ధి కనబడటం లేదన్నారు. అదే సమయంలో వైసీపీ పార్టీ త్వరలో కనుమరుగైపోతోందని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, ప్రజలకు అవసరమైన అన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. 4,000 పెన్షన్ ఇస్తున్నాం, దీపం 2 పథకం ఇస్తున్నాం, చెప్పని పథకాలు కూడా చేస్తాం. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పలేదు. ఈరోజు ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయి. ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు మేము ఇవ్వాలన్నా ఆల్రెడీ 4,15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాం. మేము సూపర్ 6 పథకాలు చేయమని చెప్పి ఖచ్చితంగా ఫీజు మేనేజ్ ప్రకారం చేస్తామని కూడా తెలియజేస్తాం. ఆల్రెడీ చేస్తున్నామనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఉనికి చాటుకునే కోసం ఈరోజు వాళ్ళు చేసిన అప్పులు మేము కట్టుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ పరిశ్రమలు తీసుకొస్తూ సంపద సృష్టించి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నాం. ఒక వైసీపీ వాళ్ళకి తప్ప ప్రజలందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద సంపూర్ణమైన నమ్మకంతో, ఏదైతే నమ్మకంతో ఓటేశారో ఆ నమ్మకంతో ప్రజలు ఉన్నారు. మరి ఆ 11 మందికి తప్ప మిగతా వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో తెలుసు. వాళ్ళకు కూడా అర్థమైపోయింది, ఇంకా లేదు వైసీపీ పార్టీ అని చెప్పి వాళ్ళు కూడా రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారంటే ఇంకా వైసీపీ వాళ్ళు అడిగేదానికి మేము ప్రశ్నించిన అవసరం లేదు. మేము ప్రజలకు జవాబుదారీ, ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీగా ఉంటామని కూడా తెలియజేస్తాం. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజల్ల గ్రామానికి చెందిన పీఎంపీ హరికృష్ణాచారి గర్భస్రావం మాత్రలు ఇచ్చి యువతి మృతికి కారణమయ్యారు. బ్లీడింగ్ లో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు హరికృష్ణాచారి సంబంధిత యువకుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు ఒక ఇన్ఫర్మేషన్ పై ఒక నకిలీ వైద్యం నిర్వహిస్తున్న డాక్టర్ అనే పేరు చెప్పుకున్న హరికృష్ణ అనే వ్యక్తిని రెంజల్ల గ్రామం అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతను సావేల్ గ్రామంలో గత 5 సంవత్సరాలుగా రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ పేరు చెప్తూ, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ పేరు చెప్తూ అక్కడ వివిధ రోగస్తులకు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఏవైతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేసే మందులతో పాటు ఏవైతే ఇంజెక్షన్స్ డాక్టర్స్ ఇచ్చే ఇంజెక్షన్స్ కూడా ఇస్తూ ప్రజలతో ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు అన్న దాని మీద ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వివరాలకు వెళ్తే 7వ తారీఖు రోజు ఒక పేషెంట్ని గర్భస్రావం గురించి ఒక వివేక్ అనే వ్యక్తి ద్వారా అప్రోచ్ అయినప్పుడు ఆ గర్భస్రావం చేయడానికి ఒక అన్వాంటెడ్ కిట్ అని చెప్పేసి అక్కడ గర్భస్రావం చేయడానికి వచ్చిన కిట్ను వాళ్ళకి ఇవ్వడంతో పాటు అది ఎటువంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అటువంటిది ఇవ్వద్దు, అది డాక్టర్ పర్యవేక్షణనే జరగాలి. కానీ ఇతను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళకి సమయం చెప్తూ గర్భస్రావం చేయడానికి ఆయన మొత్తం సహకరించినాడు. కానీ ఆ చేయడంలో మొత్తం విఫలమైంది. ఆమెకు మొత్తం గర్భస్రావం కాకుండా ఇన్ఫెక్షన్ కావడం వల్ల ఆమె మొత్తం మెయిన్ ఆర్గాన్స్ మీద ఆ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ పడి ఆమె హైదరాబాద్ తీసుకెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో చనిపోయింది. ఈ గర్భస్రావం కావడానికి ఎవరైతే ప్రోత్సహించినారో వివేక్ అని చెప్పి ఎవరైతే ఉన్నారో అతన్ని, ఈ డాక్టర్ హరికృష్ణను, ఇద్దరిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే మెడికల్ ప్రాక్టీషనర్, రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ ఆర్ఎంపీ అని పిఎంపీ అని చెప్పుకొని అర్హత లేకుండా నిర్వహిస్తున్నారో వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే విజిలెన్స్ కమిటీ, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు కూడా మా సబ్ డివిజన్లో 6 పైన కేసులు పెట్టడం జరిగింది. ఒక
ఇందల్వాయి పిఎస్ లిమిట్స్లో గంగాధర్ అని చెప్పి ఇతను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఇతను కూడా డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్స్ ఇస్తున్నాడు అని చెప్పేసి అతని మీద ఒక కేసు చేశాము. అదేవిధంగా డిచ్పల్లో ఆర్ రాజేందర్ మానస క్లినిక్ అని, తర్వాత మరి వెంకటేశ్వరుని మణికంఠ ప్రథమ చికిత్సా కేంద్రం అని, దత్తాత్రి అని చెప్పేసి ఇతను కూడా ఆర్మూర్ రోడ్లో ప్రశాంత్ క్లినిక్ అని చెప్పి, తర్వాత గోలి సందీప్ అని చెప్పి ఆర్ఎంపీ వైద్యు ఇతని పైన కూడా లక్ష్మీ నరసింహ క్లినిక్ అని చెప్పి నడిపిస్తూ ఉన్నారు. ఈ నలుగురు పైన డిచ్పల్లి పిఎస్లో కేసు అయింది. అదేవిధంగా మల్లేశం అని చెప్పేసి టౌన్ 5 ఏరియాలో నాలుగల్ రోడ్లో నిర్వహిస్తున్న అతని పైన కేసు అయింది. భోపాల్లో ఇద్దరి పైన విఠల్ సింగ్ అండ్ సురా మహేష్ కుమార్ చెప్పి వీళ్ళు కూడా ఒక క్లినిక్ నడిపిస్తూ ఉన్నారు, అర్హత లేకుండా వాళ్ళపైన కేసు పెట్టారు. వీళ్ళందరి మీద మొత్తం 8 మంది మీద ఇప్పుడు కేసులు రిజిస్టర్. నటుడు విజయ్ సేతుపతి పాన్ కార్డుకు సంబంధించిన సమాచారం అప్డేట్లను తమిళంలో అందుబాటులోకి ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం ఈ వివరాలు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే ఉన్నాయని, ఇది ఆ భాషలు రాని తమిళ ప్రజలకు ఇబ్బందిగా మారిందని ఆయన తెలిపారు. సమాచారం స్థానిక భాషలో ఉంటే ప్రజలు తమ సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చని సేతుపతి అభిప్రాయపడ్డారు. இட்ஸ் வெரி இன்ட்ரெஸ்டிங் ரொம்ப இன்ட்ரெஸ்டிங்கான ஒரு மூவ்ஸாக இருக்குது. பட் ஆனால் இப்போ நான் பேன் அப்ளை பண்ணணும் அப்படின்னா அது ஹிந்தியிலும் இங்கிலீஷ்லையும் மட்டும்தான் இருக்குது. அது இங்கே நிறைய பேருக்கு அது கொஞ்சம் திரும்பி அது கடினமான இடத்துல இருக்கும். இந்த தமிழ்லையும் இருந்தால் அது எல்லாருக்கும் இன்னும் கொஞ்சம் அதை பார்த்து அதை புரிஞ்சுக்கிறதுக்கு வசதி. ஏன்னா நீங்கள் இந்த ஸ்டெப் எடுத்து வைக்கிறதே வந்து எல்லாருக்கும் இது எளிமையாக போய் சேரணும் அப்படிங்கிற ஒரு முயற்சி தான். அந்த முயற்சியை நான் பெருசாக வரவேற்கிறேன். ஆனால் அது தமிழ் இருந்தால் எல்லாருக்கும் வந்து அது இன்னும் எளிமையாக போய் சேரணும்னா, ஏன்னா இங்கே என்னென்ன மாற்றங்கள் நிகழுது, எப்படி இருக்கு, திடீர்னு ஏதாவது பிரச்சனை வரும்போது தான் என்ன பிரச்சனைன்னு ஒரு படப்படப்பட தான் அதை தெரிஞ்சுக்கிறோம். ஸோ அது முன்னாடியே அதை பற்றின விளக்கமும் தெளிவும் நம்ம புரியுற மொழியில் இருந்துச்சுன்னா நம்மளால் அதை. కృష్ణా జిల్లా గుడివాడలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బైక్ పై తిరుగుతూ ప్రజలతో మాట్లాడారు. చిరు వ్యాపారులు, దుకాణదారులు రైతులతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు, నేతలు ఎవరైనా అవినీతికి పాల్పడితే తక్షణమే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలతో ఎమ్మెల్యే రాము చెప్పారు. గుడివాడ అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం అవ్వాలని సూచించారు. ప్రజలకు ఏ సమస్యలున్నా తనకు తెలియజేస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఎవరైనా డబ్బులు గిప్పులు ఏగా మీకేం ప్రాబ్లం వస్తే ఎవరైనా డబ్బులు గిప్పులు ఏ కావాలని ఎవరైనా కానీ మమ్మల్ని ఎవరైనా కాల్ చేస్తే మాత్రం నా దగ్గరికి వచ్చి వెంటనే చెప్పండి. ఏ పరిస్థితి మీరు ఇప్పుడు చెప్పలేకపోతుంటే నేను పర్సనల్గా వచ్చేసాను. ఓకే అది కాదు మీరు కొట్టినట్టు నాకు మిమ్మల్ని అధికారులు కానీ నేను ఇక్కడే ఉంటున్నా కదా, ఏమన్నా పొద్దున కూడా తోలుతా కదా, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాగా, రండి మరి వచ్చేసి చెప్పండి. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళకు భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తొక్కిసలాట ఘటనతో అప్రమత్తమైన యోగి సర్కార్ భక్తుల రద్దీ క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టింది. కుంభ్ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా ప్రకటించింది. వాహనాల ప్రవేశానికి ఎలాంటి మినహాయింపులు లేవని తేల్చి చెప్పింది. వీవీఐపీ స్పెషల్ పాసులను కూడా రద్దు చేస్తున్నట్లు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 4వ తేదీ వరకు ప్రయాగ్రాజ్ నగరంలోకి 4-వీలర్ వాహనాలు ప్రవేశించకుండా నిషేధం విధించింది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నేడు మహాత్మా గాంధీ వర్ధంతి. మహాత్మునికి పుష్పాంజలి ఘటించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మానవానికి సత్యాగ్రహం, అహింస మార్గాల్లో నేర్పిన గాంధీ ఆదర్శాలు అన్న నేతలు. మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్. ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన. మాది ప్రజాప్రభుత్వం నినాదంతో వాట్సాప్ గవర్నెన్స్. ధ్రువపత్రాల కోసం ఎవరు ఇబ్బంది పడకూడదనే వాట్సాప్ గవర్నెన్స్ అని వ్యాఖ్య. ప్యాకేజీ ప్రకటించిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన కుమారస్వామికి ఘన స్వాగతం. ప్యాకేజీతో ప్లాంట్ సమర్థ నిర్వహణ అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు, పునరుద్ధరణకే ప్రాధాన్యమన్న కేంద్ర మంత్రి. హైదరాబాద్ ను పట్టించుకొని ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అన్న కేటీఆర్. హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తే గెంటేస్తారా అని నిలదీత. కాంగ్రెస్ మోసాన్ని అడ్డుకున్నందుకు కార్పొరేటర్ల గొంతు నొక్కుతారా అని ఆగ్రహం. అరెస్టులు తనగదొక్కాలని చూస్తే గుణపాఠం తప్పదని హెచ్చరిక. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నేటి వారధి.